పబ్లిష్ వితౌట్ చెక్స్ స్టార్టింగ్ సూన్ అంటే ఏంటి? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా ఎప్పుడొస్తదంటే, మనకి మానిటైజేషన్ అయిన తర్వాత వస్తుందనమాట. ఇది ఎందుకొస్తది అంటే, యాక్చువల్‌గా మనం ఫస్ట్ టైం మానిటైజేషన్ అయిన తర్వాత, మనం యాడ్స్ ఆన్ చేసుకునేటప్పుడు జస్ట్ టర్మ్స్ యాక్సెప్ట్ చేస్తే, మనకి యాడ్స్ అనేది ఆన్ చేసేసుకోవచ్చు మనం. లాంగ్ వీడియోస్‌కి, షార్ట్స్‌కి వేటికైనా సరే ఆటోమేటిక్‌గా అన్నిటికి ఒకటేసారి ఆన్ చేసేసుకోవచ్చనమాట మానిటైజేషన్. అయితే ఇక్కడ ఇది ఎందుకొస్తది అంటే పబ్లిష్ వితౌట్ చెక్స్ అనే ఆప్షన్ మీరు ఈ ఫస్ట్ టైం ఎలాగో ఆటోమేటిక్‌గా వస్తది కదా! సో, సెకండ్ టైం నెక్స్ట్ నుంచి మానిటైజేషన్ అయిన తర్వాత మీరు యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు అప్‌లోడ్ చేసే లాంగ్ వీడియోస్‌కి మీరు మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాలనమాట యాడ్స్. షార్ట్స్‌కేమో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా గ్రీన్ డాలర్ వచ్చేస్తది. బట్ లాంగ్ వీడియోస్‌కి మాత్రం మీరు మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సి వస్తదనమాట యాడ్స్. సో, అప్పుడు ఈ ఆప్షన్ అనేది వస్తుందనమాట. అది మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు జనరల్‌గా మానిటైజేషన్ ఆఫ్‌లో ఉంటది డిఫాల్ట్‌గా. మనం మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాలనమాట. సో, ఇది ఎందుకొస్తది అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వీడియో కూడా ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి. అంటే ఈ కంటెంట్ యాడ్స్‌కి సూటబుల్లా కాదా అనేసి చెక్ చేసుకుంటాయి ఆటోమేటిక్ సిస్టమ్స్. ఈ కంటెంట్ దీనికి సూటబుల్లా కాదా అనేది చెక్ చేసుకుంటాయి. యాడ్స్‌కి సూటబుల్లా కాదా అనేది చెక్ చేసుకుంటాయన్నమాట. సో, ప్రతి వీడియోకి కూడా మనకు చెకింగ్ అనేది జరుగుతుందండి. సో, అందుకే మనకి యెల్లో డాలరు, మన రెడ్ డాలరు ఇవన్నీ కూడా వస్తాయి. యెల్లో డాలర్ ఏమో ఎప్పుడొస్తదంటే ఆ వీడియోలో ఏదైనా ఇష్యూ ఉంటే యెల్లో డాలర్ వస్తది. గ్రీన్ డాలర్ అంటే నార్మల్‌గా ఏం ఇష్యూ లేకపోతే వస్తది. రెడ్ డాలర్ అంటే కాపీరైట్ ఉంటే వస్తదనమాట. అయితే ఈ ఇక్కడ ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి అనే విషయానికొస్తే గనక మీరు అక్కడ మీకు చేంజ్ విజిబిలిటీ లేదా పబ్లిష్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. లేదా చెక్స్ స్టార్టింగ్ సూన్ అన్నా ఇదంతా కూడా దానికి సంబంధించింది. చెక్స్ స్టార్టింగ్ సూన్ అంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత చెక్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెక్స్ స్టార్ట్ అవుతాయి అనేసి అర్థం అనమాట. సో, అది చెక్కింగ్ స్టార్ట్ అవ్వకముందు వస్తది. చెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత చేంజ్ విజిబిలిటీ అండ్ పబ్లిష్ అనే ఆప్షన్స్ వస్తాయి కదా! అది ఏది క్లిక్ చేయాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ద వెరీ ఫస్ట్ వ్యూ నుంచి యాడ్ రావాలి అంటే మీరు ముందు చేంజ్ విజిబిలిటీ క్లిక్ చేసుకుని పబ్లిక్‌లో ఉండుంటదది. సో, ప్రైవేట్‌లో గానీ, షెడ్యూల్‌లో గానీ పెట్టుకోండి. ఏది? ఈ చెక్కింగ్ కంప్లీట్ అయ్యే వరకు. అప్పుడు మీకు చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యూస్‌కి మీకు ప్రతి వ్యూకి యాడ్ వస్తది. చెక్కింగ్ అయిపోయిన తర్వాత గనుక పబ్లిష్ చేస్తే. సో, ఇక్కడ మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేయాలనే డౌట్. మీరు పబ్లిష్ చేసేయాలని కూడా పబ్లిష్ చేసేయొచ్చు. కానీ చెక్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు యాడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన వ్యూస్‌కి ఇదేం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. మాక్సిమం 5-10 మినిట్స్ పడుతుంది అంతే. అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు గ్రీన్ డాలర్ వచ్చింది అంటే అయిపోయినట్టే. చెక్కింగ్ అయిపోయినట్టే. ఒక్కొక్కసారి డిఫాల్ట్‌గా అదొక బగ్ అనమాట. చెక్స్ ఇంకా 10 మినిట్స్ లెఫ్ట్ అని, 20 మినిట్స్ లెఫ్ట్ అని, 1 అవర్ లెఫ్ట్ అని అలా కనిపిస్తది. అలా కనిపించినా గానీ మీకు గ్రీన్ డాలర్ వచ్చిందంటే చెక్కింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో, మీరు నా సజెషన్ అయితే ముందు ప్రైవేట్‌లో గానీ, అన్‌లిస్టెడ్‌లో గానీ పెట్టుకుని చెక్స్ కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎవ్రీ వ్యూకి కూడా యాడ్ అనేది వస్తదనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నన్ను ఒకళ్ళు అడిగారు డౌట్. అదేంటంటే యాక్చువల్‌గా ఎవరో చెప్పారంట. మనకి 50 వ్యూస్ మినిమమ్ 50 వ్యూస్ అయిన తర్వాతే యాడ్స్ స్టార్ట్ అవుతాయి అని ఎవరో చెప్పారంట టెక్ ఛానల్ వాళ్ళు. అసలు మినిమమ్ నాలెడ్జ్ లేకుండా టెక్ ఛానల్స్ క్రియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మినిమమ్ కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు. ఊరికే జస్ట్ వ్యూస్ కోసం అంతే. అసలు ఏమి కొంచెం కూడా బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఊరికే చేస్తూ ఉంటారనమాట వీడియోస్ వ్యూస్ కోసం. సో, వాళ్ళు చెప్పారంట మినిమమ్ 50 వ్యూస్ వస్తే కానీ యాడ్స్ రావు అనేసి. అలా ఏమి ఉండదండి. ద వెరీ ఫస్ట్ వీడియో నుంచి కూడా మనకి యాడ్ వస్తుంది. అది ఎప్పుడు మీరు ఈ చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పబ్లిష్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా యాడ్స్ వస్తాయి. సో, ఇది మీకు ఈ డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను. మీరైతే డైరెక్ట్‌గా పబ్లిక్ కాకుండా ప్రైవేట్‌లో కానీ, అన్‌లిస్టెడ్‌లో కానీ లేదంటే అసలు షెడ్యూల్ అయినా పెట్టుకోవచ్చు. ముందు అలా పెట్టి మీరు చెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పబ్లిష్ చేసుకోండి వీడియోని. సో, ఇదండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.